ఆ! హ్మ్. ఈరోజు మనం తెలుసుకుందాం మౌనం గురించి. దేవుడు చేపలను ఎందుకు సృష్టించాడు? చేపలు మనం పట్టుకోవాలని వాటిని ప్రయత్నించినప్పుడు అవి పారిపోవాలని ప్రయత్నిస్తాయా? మరి వాటిని నీటి నుండి బయటికి తీసినప్పుడు వాటి ప్రాణము బాధతో ఏమైనా సందేశాన్ని మనకు అందిస్తున్నాయా అనేది మనం తెలుసుకుందాం. విష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్యావతారము దశావతారాలలో ఒకటి. చేప రూపంలో వచ్చి సత్యవ్రతుడిని మహాప్రళయ కాలంలో రక్షించినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అన్ని జీవరాశులను సత్యవ్రతుడిని ఒక పెద్ద పడవలో ఉంచి ఒక కొండపైన వాటిని సురక్షితంగా ఉంచి ఆ మహాప్రళయ కాలంలో రక్షించినట్టుగా మనకు తెలుస్తుంది. జీవరాశులన్నీ సృష్టి స్థితి లయ అనే చక్రంలో ఉన్నాయి. చేపలు కూడా అందులో ఒక భాగం. వాటి కర్మలను అనుసరించి అవి ఆ జన్మను పొందినట్లుగా మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. అవి కూడా మోక్ష సాధన దిశగానే ఉన్నాయనే తత్వం మనం తెలుసుకోవాలి. ప్రతి జీవికి తనదైన ధర్మము స్థానము అనేది దేవుడు ప్రసాదించాడు. అది చేప అయినా సరే మనిషి అయినా సరే. మత్స్యావతారం తీసుకుని దేవుడు మనకు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే ప్రతి ప్రాణిలో తాను ఉన్నాడని, అన్ని జంతువులను దయతో ప్రేమతో సానుభూతి వంటి గుణాలు పంచుకుని జీవహింసను చేయకుండా మనం ఆ తత్వాన్ని తెలుసుకోవాలని మనకు శ్రీ మత్స్యావతారంలో విష్ణువు చెప్తున్నారు. చేపను నీటి నుండి బయటకు తీసినప్పుడు అవి ప్రాణభయంతో గింజుకుంటూ మనతో ఇలా చెబుతాయట: దయచేసి నన్ను నీటిలో పడేయండి, నేను మాట్లాడలేను, బాధను చెప్పలేను. నన్ను కూడా మీలాగే దేవుడు సృష్టించాడు. నాకు కూడా ప్రాణభయం ఉంది, నొప్పి కలుగుతుంది, భయం కూడా వేస్తుంది. మీరంతా పెద్ద పెద్ద పడవల్లో వచ్చి నన్ను నా స్నేహితులను పట్టుకుని నీటికి దూరం చేసి హింసించి ఊపిరి తీసి ముక్కలు ముక్కలుగా చేసి వండుకుని తింటున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కరోజైనా మీరు మాట్లాడకుండా ఉండగలరా? కానీ మేము జీవితాంతం ఒక్క మాటైనా మాట్లాడలేము. మాపై మీకు జాలి లేదా? మీలాగా బాధను పంచుకోలేము, ఆపదలు వస్తే చెప్పుకోలేము. అందుకోసమే మీరు మా మౌనం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోండి అని సందేశాన్ని అందిస్తున్నాయి. ఇది మౌనం.